భాగ్యనగరంలో అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడున్న ఆస్తికుల చేత, భక్తుల చేత చక్కగా ప్రతిష్ఠింపబడి నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో ఒకటి పురడాపూల్ సమీపంలోని జియర్గూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. వైకుంఠ ఏకాదశిని ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తారు. ఈ విధంగా దేదీప్యమానంగా అలంకరిస్తూ లోపల నయనానందాన్ని కలిగించేలాగా భక్తికి చక్కగా అలంకరణని మేళవించి మనలో ఉన్న ఆసక్తిని మరింతగా ద్విగుణీకృతం చేస్తూ అనేక శోభగలద్దుతూ మనకి వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని చేస్తూ ఉంటారు. అదిగో జగన్మోహనుడైన రంగనాథుడు జగన్నాయకి జగన్మాత అయిన గోదాదేవిని కూడి గరుడాల వారి కింద ఉంచుకొని తాను వేదమూర్తిగా, వేద పురుషునిగా వేదాన్ని మనకి అనుగ్రహించి వేదం ద్వారా తన తత్వాన్ని తెలుసుకోమని చెప్తూ ఇచ్చే శీర్తి దర్శనంతో మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సుమారు 500 ఏళ్ల క్రితం నాటి ఆలయంగా అనేక చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి ఈ ఆలయం ఒక తటాకం మీద మనకి కనపడుతూ ఉంది. తటాకంలోనే స్వామి దొరికాడని చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కుంభకోణంలో ఉన్నట్టుగా ఈ విధంగా రథాకృతిలో ఉత్తరాయణ దక్షిణాయన సమతుల్యతను చూపించే విధంగా దీన్ని పునర్నిర్మాణం చేస్తూ వెనకాల దశావతారాల్ని చక్కగా పరికల్పించడం జరిగింది. వైకుంఠ ఏకాదశి ఆ ఒక్కరోజే కాకుండా దాదాపుగా భోగి, గోదా కళ్యాణం వరకు కూడా ఈ ఆలయాన్ని మన కోసం, మనందరం కూడా సేవించడం కోసం తీసి ఉంచుతారు. ఆ బయట ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి పటము, గాలి గోపురము ముందుగా చక్కగా అలంకరణ కోసం ఏర్పాటు చేసిన పందిళ్ళు, 12 ఆళ్వార్లు, అదేవిధంగా అనేక మంది భక్తులను మనం కూడా ఆ శిల్పాల ద్వారా మనం చూడవచ్చు. ఇంకో విశేషంగా రామచంద్రమూర్తిని కూడా అయోధ్యలో ఉన్నటువంటి నమూనాని ఏర్పాటు చేశారు. భక్తులు ఏది కోరుకుంటే అది భగవంతుడు ఇస్తూ ఉంటాడట. భగవంతుణ్ణి చేరే మార్గాన్ని సుసంపన్నం చేసింది భగవద్ రామానుజులు. భగవద్ రామానుజులు అంటే సాక్షాత్తు ఆదిశేషుని అంశే. ఆనాడు లక్ష్మణుడి కింద, బలరాముడి కింద వచ్చిన స్వామి కలియుగంలో ఈ విధంగా మనందరికీ కూడా చాలా సులభంగా భక్తుల్ని భగవంతునితో జోడింపజేసి మనందరం చేసే అనేక రకాలైన అపరాధాలన్నీ కూడా క్షమించే స్వామిని మరింతగా మనకి సుసంపన్నం చేసిన మార్గదర్శి. భాగ్యనగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా సేవించండి. తద్వారా మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్యోతికి చక్కటి భక్తి అనే ఆజ్యాన్ని నింపండి, అజ్ఞానాన్ని తొలగించుకోండి. ఈ రంగనాథుడు సాక్షాత్తు పరమపదవాసుడే. అంటే ఎవడైతే తన ద్వారా అన్ని పనులను చేయించుకునే సర్వనియంత అవుతాడో అతడికే
పరమాత్మ లేదా భగవంతుడు అని పేరు. అటువంటి భగవంతుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. సేవించండి.